హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళది వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటుంది. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ మంచు చూసారు కదా, బాగా పడింది అనమాట. ఇవాళ 3-4 డేస్ నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ మంచు బాగుంటుంది. కానీ చలి మాత్రం చాలా వరకు తగ్గిందండి. చలి అయితే అంతకేం ఉండట్లేదు కానీ బట్ మంచు మాత్రం బాగుంటుందన్నమాట. సో అది ఇంక అట్లా నేను కూడా ఎర్లీ మార్నింగే లేచాను. సండే అనేసరికి కొంచెం లేట్గా లెగుస్తున్నాము. సో దానివల్ల బ్రేక్ఫాస్ట్కి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా ఎర్లీ మార్నింగే లేచాను అనమాట. ఇంకా లేచి కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసుకొని ఇంకా ఫేస్ వాష్ అంతా కూడా చేసేసి ఇంక ఇక్కడ యాజ్ యూజువల్గా జడ అయితే వేసేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ కదా, సో నేనైతే ఫేస్ వాష్ యూస్ చేస్తానన్నమాట. అంటే హిమాలయ వాళ్ళది మాయిశ్చరైజింగ్ ఎలోవెరా ఫేస్ వాష్ అయితే యూస్ చేస్తాను. ఇట్ ప్రివెంట్స్ డ్రైనెస్ అనమాట. సో ఆ ఫేస్ వాష్ అయితే నేను డైలీ మార్నింగ్ కూడా యూస్ చేస్తాను అనమాట. సో అది ఇంకా అక్కడ నుంచి ఇంకా అట్లా జడ కూడా వేసేసుకున్నాను. సో ఫేస్ వాష్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను కానీ ఈ జడదంతా ఒక్కొక్కసారి నార్మల్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను, లేదంటే పైకి అట్లా టైం లేదు అనుకుంటే నేను క్లిప్ పెట్టేస్తాను. డైలీ అయితే ఏమీ వేసుకోనులేండి. వాళ్ళకి సండే కదా కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి అట్లా జడ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత పిల్లలు కూడా ఇంకా లేవలేదు. ఇంకా మా వారు కూడా రాలేదనమాట. డ్యూటీకి అయితే వెళ్ళారు, ఇంకా రాలేదు. సో ఇంక ఇల్లు ఉడ్చేసేసి ఇంక ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ అట్లా తాగుదాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టేశాను. హనీ అయిపోయిందనమాట, కొంచెమే ఉంది. సో గ్రీన్ టీ పెట్టినా సరిపోదులే అని చెప్పేసి ఇంకా ఆమ్లా టీ ఏమో ఆదివారం రోజు ఉసిరిగా తినకూడదు అంటారు కదా, సో ఇంక అందుకని ఆమ్లా టీ అట్లా అయితే పెట్టలేదు. గ్రీన్ టీ పెడదాం అనుకున్నా బట్ హనీ లేదనమాట. సో ఇంక అందుకని కొంచెం హాట్ వాటర్ అట్లా తాగుదాంలే అనేసి ఇంకా అక్కడ హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా పక్కనేమో బ్రేక్ఫాస్ట్ ఇవాళ చపాతీ చేస్తున్నాను. చపాతీ సోయా చంక్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. దానికోసమే అక్కడ బౌల్లో అయితే గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. ఇంకా దాన్ని అయితే మిక్స్ చేయాలి. ఇంక ఇక్కడ హాట్ వాటర్ కూడా పెట్టాను కదా, సో పిల్లలకు కూడా ఇస్తాను. మీకు తెలుసు కదా, మేము ఆమ్లెట్ తాగితే ఆమ్లెట్ ఇస్తాను, లేదంటే ఇంకా హాట్ వాటర్ తాగితే హాట్ వాటర్, ఇట్లా పిల్లలకు కూడా ఇస్తాను. పిల్లలకి ఏదైనా సరే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసాం అనుకోండి, ఇట్లా కొంచెం హెల్దీగా తాగడం కానీ తినడం కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయ్యే కొంది కొంచెం వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఇట్లా అందులోనూ మార్నింగ్ టైం హాట్ వాటర్ అట్లాంటివి తీసుకోవడం వల్ల అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. డైలీ మార్నింగ్ 1/2 లీటర్ వరకు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే సో దాని నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట. అంటే పర్ డేనే మనం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగుతాం కదా, సో ఆ 3 లీటర్స్లో ఒక 1/2 లీటర్ ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగేసి కొంచెం వాకింగ్ కానీ యోగా కానీ అట్లా ఏదన్నా చేసుకున్నా సరే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సో ఈ మధ్య కొంతమంది అయితే సఫర్ అవుతూ ఉన్నారు కదా, సో ఇంకా పిల్లలు కూడా మనము గమనిస్తూనే ఉంటాము. సో టైం టు టైం వెళ్ళకపోవడము సో అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మార్నింగ్ టైం ఇట్లా చిన్నప్పటి నుంచే ఇస్తూ ఉంటే సో వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓకే దీనివల్ల యూజ్ ఉందా అది ఇది అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. సో అది ఇంకా అట్లాగే ఇక్కడ వాటర్ ఏమో బాగా హీట్ ఎక్కాయి, అందుకని చెప్పేసి కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి అట్లా పెట్టేశాను. ఇంకా పక్కనేమో సోయా చంక్స్ కోసం కూడా వాటర్ అయితే పెట్టేశాను అనమాట. అవి కూడా మనకు కొంచెం వాటర్లో అయితే నానాలి కదా, సో సాఫ్ట్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి సోయా చంక్స్ కోసం కూడా వాటర్ అయితే పెట్టేశాను. అండ్ గోధుమ పిండి కూడా మిక్స్ చేసేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ తర్వాత పెద్ద గిన్నె అయితే పెట్టాను వాటర్ కోసము. అంటే యాక్చువల్గా నాకు పిల్లలు కానీ పెట్టాను, బట్ తర్వాత మా వారు కూడా వచ్చారనమాట. వాళ్ళు ఏంటో కొంచెం అర్లీగా వచ్చేసారు. అవేమో బాగా వేడెక్కాయిలే, కొంచెం చల్లారుతాయని చెప్పేసి నేను సైడ్కి పెట్టేసరికి ఇంక ఈలోపు మా వారు కూడా వచ్చారు. ఇంకా తన కోసం కూడా అనేసి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కొంచెం వాటర్ అయితే కలిపి పెద్ద బౌల్ అయితే పెట్టేశాను అనమాట. సో అది ఇంకా మామయ్య ఏమో ఇవాళ సండే అయినప్పటికీ డ్యూటీకి వెళ్ళాలంట, అందుకని ఇక్కడ మామయ్య కోసం కొంచెం రైస్ కూడా వాష్ చేసేసి పెట్టేశారు అత్తయ్య అయితే. సో అది ఇంకా అక్కడ సోయా చంక్స్ అయితే కొంచెం సేపు నానుతూ ఉన్నాయి కదా,
అవి కొంచెం అట్లా సోక్ అయ్యేలోపు ఇంకా గోధుమ పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాము. అది కూడా కొంచెం అట్లా నానాలి కదా! కొంచెం సాఫ్ట్ అవుతది. సో, ఇంక ఈలోపు ఈ బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేద్దాంలే అన్నట్లు బెడ్‌రూమ్‌లోకైతే వచ్చేసాను. పిల్లలు కూడా లేచారనమాట. ఇంక మా వారు కూడా వచ్చేసారు కదా! ఇంక పిల్లలు కూడా లేచారు. ఇంక ఈ బెడ్ షీట్స్ ఇవన్నీ ఫోల్డ్ చేద్దామని ఇంకా బెడ్‌రూమ్‌లోకైతే వచ్చాను. ఇంకా అప్పటికి మంచు అలానే ఉందండి. చెప్పాను కదా! ఇవాళ చాలా బాగా పడిందనమాట మంచయితే. ఇంకా మంచు అలానే ఉంది. అదే చూస్తా ఉన్నాననమాట అక్కడ. సో, అది అండ్ ఒక చిన్న విషయము ఎప్పుడైనా సరే మనకున్నంతలో మనకున్న దాంతోనే మనం తృప్తి పడడం అయితే నేర్చుకోవాలి. అంటే లేని వాటి కోసం ఆరాట పడకుండా అది లేదు అనేసి బాధపడడం వల్ల మనమే డిస్టర్బ్ అవుతాం తప్పిస్తే ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వరనమాట. అంటే ఈ బెడ్ విషయం గురించి మాట్లాడుతున్నానులెండి. సో, మనం ఆలోచించే విధానం బట్టే ఉంటది. మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గానే కనిపిస్తాయి అన్నీ. నెగెటివ్‌గా ఆలోచిస్తే అన్నీ మనకి నెగెటివ్‌గానే కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆలోచనలే మన ఫ్యూచర్ అండి. మనం ఆలోచించే విధానం బట్టే మన ఫ్యూచర్ అయితే ఉంటదనమాట. సో, అది ఇప్పుడు ఉన్న దాంతో మనం కంఫర్ట్‌గా ఉన్నామా అంటే ఓకే. అంతా బానే ఉంటది. కంఫర్ట్‌గా ఉన్నా గూడా మనకి లేదు వాళ్ళకి ఉంది అనేదిగా దాని గురించి ఆలోచించామంటే మన ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో, అట్లా కాకుండా ఉన్న దాంతో కంఫర్ట్‌గా ఉన్నాము అంటే అంతకు మించి ఏం కావాలి చెప్పండి మనకి. సో, అది ఎప్పుడైనా సరే మనకి ఉన్న దానిలో మనకి ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండడం అయితే నేర్చుకోవాలి. సో, ఇంక అక్కడైతే అదంతా గూడా అంటే బెడ్ అదంతా గూడా క్లీన్ జేసేసి అండ్ రూమ్ గూడా ఒకేసారి ఊడ్చేసాననమాట. పిల్లలు లేచారు గదా! ఇంక అందుకనేసి ఇల్లు గూడా అంటే ఆ రూమ్ గూడా ఒకేసారి ఊడ్చేసాను. ఇంకిక్కడ ఈ హాట్ వాటర్ తాగుదాము అని చెప్పేసేసి ఆ హాట్ వాటర్‌లోనే ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. అలాగే కొంచెం హనీ గూడా వేసాననమాట. ఓన్లీ హాట్ వాటర్ అంటే నేనస్సలు తాగలేను. నాకేంటంటే పొట్టలో తిప్పిద్దనమాట. ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగితే ఇంత వాటర్ తాగితే నాకు పొట్టలో తిప్పిద్ది. అందుకని చెప్పేసి ప్లెయిన్ హాట్ వాటర్ అయితే ఎప్పుడు కూడా తాగను నేను. అంటే చిన్న గ్లాస్ అయితే తాగుతానులే కానీ బట్ ఎక్కువ అమౌంట్ అయితే తాగలేననమాట. సో, అందుకే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి అందులోనే కొంచెం హనీ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని ఇంకట్లా మేమైతే తాగేసామనమాట. సో, అది ఇంకట్లా తాగిన తర్వాత ఇంకా ఇగోండి సోయా చంక్స్ ఉన్నాయి కదా! ఈ వాటర్‌లో వేసాం కదా! హాట్ వాటర్‌లోంచి తీసేసి మళ్ళీ కోల్డ్ వాటర్‌లో అయితే వేసాను. వేసేసి ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా మొత్తం కూడా స్క్వీజ్ చేసుకోవాలనమాట. వాటర్ కొంచెం ఉన్నా సరే అవి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటాయి. సో, వాటర్ స్క్వీజ్ చేయలేదనుకోండి మనకు కర్రీ తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు. సో, దానివల్లే కొంతమంది ఇష్టపడరనమాట ఈ సోయా చంక్స్ కర్రీ. సో, వాటర్ మొత్తం కూడా మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక బౌల్‌లో ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారము, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ గూడా యాడ్ చేశాను. యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఇందులో ఏంటి అంటే ఇందాక మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి గదా! ఇవి మొత్తం గూడా యాడ్ చేసేసి ఈ కర్డ్ మొత్తము, ఈ స్పైసెస్ మొత్తము, సోయా చంక్స్ మొత్తానికి కూడా పట్టేలాగా ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ అట్లాగా మనం మ్యారినేట్ చేసేసి అంటే మనం మ్యారినేట్ చేసుకోవాలనమాట. సో, అట్లా బాగా మిక్స్ చేసేసి దాన్నయితే సైడ్‌కి పెట్టేసాను. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే రాత్రి ఆల్మండ్స్ గూడా నానబెట్టాననమాట. సో, ఇంక పిల్లలు మార్నింగ్ డైలీ అంటే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ తినడమే అంతంత మాత్రము. అది తినేసరికి టైం అయిపోతది. ఇంకా మిల్క్ ఇద్దామన్నా, ఇట్లాంటివేమన్నా ఇద్దామన్నా కుదరదనమాట. ఇంక అందుకని జెప్పేసి ఇంక ఇవాళ సండేనే గదా! తింటారులే అనేసి ఇంక అట్లాగా కొంచెం ఆల్మండ్స్ గూడా నానబెట్టాను. ఇంక అవైతే వాళ్ళకిచ్చేసాననమాట. వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే నేను ఆనియన్స్ గూడా కట్ చేసుకుంటా ఉన్నాను కర్రీ కోసం అని చెప్పేసి. ఒక మూడో ఏమో తీసుకున్నట్లున్నాను మీడియం సైజ్ ఆనియన్స్. అవైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం జీరా అయితే యాడ్ చేశాను. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అన్నిటిని కూడా వేసేసి ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి అనేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్నయితే ఫ్రై చేసుకోవాలి.
ఈ సోయా చంక్స్‌ని చాపర్‌లో అట్లా వేసి కొంచెం కీమా లాగా ప్రిపేర్ చేసుకొని, సేమ్ ప్రాసెస్‌లో మనం కీమా కర్రీ గూడా జేసుకోవచ్చు. సోయా కీమా కర్రీ. కాకపోతే ఇంక పెరుగులో మ్యారినేట్ చేసే పని లేకుండా ఈ టొమాటో యాడ్ చేసి, ఆనియన్స్ యాడ్ చేసి చేసుకోవచ్చనమాట. లేదు అంటే మనకి బయట సోయా గ్రాన్యూల్స్ గూడా దొరుకుతాయండి. అవి ఇక వాటర్‌లో వేస్తే చాలు ఇట్లనే స్క్వీజ్ చేసుకొని కర్రీ చేసుకుంటే అది కూడా సోయా కీమా కర్రీయే అవుతదనమాట. మనకి సెపరేట్‌గా గ్రాన్యూల్స్ గూడా దొరుకుతాయి గదా బయట. సో, దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా పెరుగులో మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదనమాట. అది కూడా చాలా బావుంటది. సో, అది ఇక్కడైతే నేను నార్మల్‌గా సోయా కర్రీయే చేస్తున్నాననమాట. చపాతీ కదా! ఒక్కొక్క పీస్‌కి ఒక్కొక్క సోయా చంక్ తినొచ్చులే అన్నట్లు నేనైతే ఇట్లనే చేస్తున్నాను. సో, అది ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో ప్యూరీ ఒక 2 మీడియం సైజ్ టొమాటోలని ప్యూరీలాగా చేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం గదా! సోయా చంక్స్ అవి గూడా యాడ్ చేసుకొని, నా దగ్గరేంటంటే ఇంకా గ్రీన్ పీస్ ఉన్నాయన్నమాట. సో, గ్రీన్ పీస్ గూడా కొంచెం వేద్దాము అని చెప్పేసేసి ఇక్కడైతే కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం అంటే కొంచెం వాటర్ గూడా యాడ్ చేసుకున్నాననమాట. యాడ్ చేసుకొని మూత పెట్టేసి, ఇంకా కొంచెం సేపు అట్లా కుక్ చేసుకోవాలి. ఎక్కువ సేపేమీ అవసరం లేదు. జస్ట్ ఆ వాటర్ కొంచెం మనకి మరుగుతూ ఉన్నంత సేపు కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు గూడా దాన్నయితే కుక్ చేసుకోవాలి. సో, ఎక్కువ వాటర్ ఏం వేయొద్దు. ఎక్కువ వాటర్ వేస్తే బావుండదండి. వాటర్ మొత్తం గూడా సోయా చంక్స్‌లోకి వెళ్ళి చెప్పాను గదా! తినేటప్పుడేమో అంత బావుండదనమాట టేస్ట్. సో, కొంచెం వాటర్ వేస్తే సరిపోతది. సో, ఇంకక్కడ మూత పెట్టేసాను. కర్రీ అయితే అవుతూ ఉంది. ఇంకిక్కడ చపాతీస్ కూడా కాలుస్తున్నాను. కర్రీ స్టార్ట్ చేయకముందే చపాతీస్ చేసి పెట్టుకున్నాను. అంటే మామయ్య వెళ్ళాలన్నారని చెప్పాను గదా! సో, తింటారేమో అన్నట్లు కర్రీ అవ్వకపోయినా చపాతీస్ కొంచెం చట్నీ అట్లా వేసుకొనైనా తింటారులే అన్నట్లు చేశాను. బట్ ఇంక వద్దనేసి వెళ్ళిపోయారనమాట. ఇంక తర్వాత చపాతీస్ కూడా కాలుస్తా ఉన్నాను అక్కడ పక్కన. అండ్ ఇక్కడ కర్రీ చూడండి కొంచెం అట్లా వాటర్ మరుగుతూ ఉన్న టైంలో ఫైనల్‌గా ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం కసూరి మేతి అయితే వేసుకున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంకా నా దగ్గర లేదు అని చెప్పేసి నేనైతే ఓన్లీ కసూరి మేతి మాత్రమే వేసుకున్నాననమాట. మళ్ళీ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకొని జస్ట్ మూత పెట్టేసి మళ్ళీ జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే సరిపోద్దనమాట. అంతే మనకి సోయా చంక్స్ కర్రీ అయితే రెడీ. ఇది చపాతీల్లోకి చాలా బావుంటదండి. రైస్‌లోకైతే ఏమి అంతగా అనిపించదు కానీ, బట్ చపాతీస్ అట్లాంటి పూరీల్లోకైనా గూడా చాలా బావుంటదనమాట. ఇంకిక్కడైతే ఫస్ట్ పిల్లలకి పెట్టేసి ఇచ్చేసాననమాట. ఇంక వాళ్ళైతే టీవీ చూస్తా తింటా ఉన్నారు. మా వాసవికేమో ఇంక టీవీ చూస్తా తింటున్నాడు. వీడేమో ఇంక అటు తిరగా, ఇటు తిరగా కొంచెం మారం చేస్తున్నాడనమాట. ఇంక ఈలోపు అన్ని చపాతీలు కాలవడం అయిపోయింది. ఇంక నేను గూడా పెట్టుకొచ్చుకొని, ఇంక నేను గూడా అట్లా తింటా వాడికి కూడా పెడతా ఉన్నాను. వాడు చూడండి వాడిని వాడు చూసుకుంటూ ఎట్లా తింటన్నాడో. సో, అది ఇంకట్లా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇవాళ ఇట్లా గడిచిందనమాట. చపాతీ అలాగే సోయా చంక్స్ కర్రీ. సో, బావుంది కాంబినేషన్. మీరు గూడా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే. సో, అది ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేసిన గిన్నెలుంటే ఇంకా ఆ గిన్నెలు గూడా ఇక్కడ వాష్ చేస్తున్నాననమాట. స్టవ్ మీద పాలు కూడా పెట్టేసాను పిల్లలకిద్దామనేసి. ఇంకా గిన్నెలయితే కడుగుతా ఉన్నాను. అంటే మా అత్తయ్య వాళ్ళేంటో కొంచెం బాలేదని చెప్పేసి అన్నారు. సర్లే ఇంకేం వాష్ చేస్తారులే అని చెప్పేసేసి ఇంకా 4 గదా బ్రేక్‌ఫాస్ట్ చేసినామంటే ఇడ్లీకనుకోండి మనకి ఆ ఇడ్లీ బేషన్ కడగాలి. మనం తిన్న ప్లేట్స్ చాలా అవుతాయి. ఇంకా చపాతీయే గదా! అందుకే ఏముండవు గదా! ఇంకా వాష్ చేస్తున్నాననమాట. సో, ఇడ్లీ అయినా గూడా వాష్ చేస్తానులెండి. బట్ జస్ట్ చెప్తున్నాను అంతే. సో, ఇంకట్లా గిన్నెలు అవన్నీ నేనైతే చెప్పాను గదా! సింక్ దగ్గరే వాష్ చేస్తాను. మా అత్తయ్య అనుకోండి ఇంక అన్నీ గూడా బయట తీసుకెళ్ళి బయట ట్యాప్ దగ్గర అయితే వాష్ చేస్తారనమాట. కిచెన్ ఏంటంటే కొంచెం క్లోజ్డ్‌గా ఉంటది. విండో ఉంది గదా! సో, గాలేమన్నా వస్తే దాని ద్వారానే వస్తదనమాట. ఇంక అంతా గూడా కొంచెం క్లోజ్డ్‌గా ఉంటది. సో, మా అత్తయ్యేమో గాలి ఉండాలనమాట మా అత్తయ్యకి. లేదంటే ఉండలేరు. సో, ఇంక అందుకే తను మోస్ట్‌లీ ఇక్కడ అసల వాష్ చేయరు. ఇంక నేనైతే బయటేం వేసుకుంటాంలే, బయట వేసుకునే లోపు ఇక్కడే వాష్ చేసుకోవచ్చు అని చెప్పేసేసి ఇంక నేనైతే ఇక్కడే వాష్ చేస్తాననమాట. సో, ఆ విండో ఒక్కటేనండి. అది గూడా ఎదురు మళ్ళీ స్టెప్స్ ఉంటాయనమాట. గాలేమి అంతగా రాదు. కొంచెం కిచెన్ అంతా క్లోజ్డ్‌గా ఉంటది. గాలి రాదనమాట సరిగా. సో, ఇంక అందుకే తను బయట వేసుకొని వాష్ చేస్తారు. సో, ఇంక గిన్నెలైతే వాష్ చేశాను. ఇంకిక్కడ స్టవ్ ఇదంతా గూడా ఒకసారి అట్లా వైప్ చేసుకుంటున్నాను. అంటే ఆయిల్ మరకలా అట్లా ఉన్నాయని చెప్పేసి కౌంటర్ టాప్ మీద వాటర్ అంతా గూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఆ వైప్ కూడా అండి ఒకసారి వైప్ చేసిన తర్వాత మనకి స్ట్రెయిన్స్ గానీ అంటే అది మనకి ప్యాన్ సపోర్టర్స్ ఉంటాయి గదా! సో, దానిదేమన్నా బ్లాక్‌గా అంటినా సరే వెంటనే విమ్ జెల్‌తో మనం వాష్ చేసేసామనుకోండి ఆ మరకలన్నీ గూడా పోతాయన్నమాట. అదిగోండి చూడండి.
అండ్ దానికున్న జిడ్డు కూడా మనం అట్లా లిక్విడ్తో, నేనైతే లిక్విడ్ అందుబాటులో ఉంటుందని లిక్విడ్తో వాష్ చేస్తున్నాను, కానీ సోప్తో వాష్ చేసినా సరే మనకి ఈజీగా పోతుంది. అది ఇంకా మనం ఇంకొన్ని రోజులు, ఎక్కువ రోజులు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో అది ఇంకా అది కూడా వాష్ చేసి పెట్టేశాను. ఇంకా పిల్లలకి కూడా కొంచెం ఇట్లా మిల్క్ అయితే ఇస్తున్నాను. వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారో. మీరేం చేస్తున్నారు? ఏయ్, గొంతు కాడ పట్టుకో మాకు సన్నమ్మ, గొంతు కాడ పట్టుకోకూడదు. ఏయ్ లేరా నువ్వు పైకిలే, దమ్మా అబ్బమ్మ అని కొడతాం. వదిలండి, వదులు వదులు, లేరా పైకిలే, కూర్చో. దెబ్బలు పడతాయి షన్విక్ నీకు. సో అదండి మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా అట్లా గడిచిపోయింది. ఇంకా పిల్లలకి నెక్స్ట్ స్నానం అదంతా కూడా చేయించి ఇంకా మళ్ళీ ఏముంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో ఇంక ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ సండేనే కానీ బట్ మేము నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ అట్లయితే ఏమీ తెచ్చుకోలేదనమాట. ఓన్లీ ఇదిగోండి ఇక్కడ టొమాటో చారు అయితే పెట్టేసి ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే మామయ్య ఏమో ఇంకా డ్యూటీ ఉందనేసి వెళ్ళిపోయారు. ఇంకా అత్తయ్యకేమో ఇంటి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ అట్లా ఉంటే అత్తయ్యకి కూడా అక్కడే భోజనాలు అయితే ఉన్నాయి. ఇంకా మేమే కదా, సో ఆల్రెడీ మొన్న థర్స్డే రోజు ఏమో చికెన్ తిన్నట్టున్నాము. సో ఇంకా తినాలని అనిపించలేదు అనమాట మాకు కూడా. సో ఇంకా అందుకే మేము ఏమీ తెచ్చుకోలేదు. ఇంకా సింపుల్గా టొమాటో చారు పెట్టేసి ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ టొమాటో చారు అండ్ ఈ ఎగ్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ చారులోకి మనకి చికెన్ ఫ్రై అయినా, మటన్ ఫ్రై అయినా, ఆమ్లెట్ అయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఏం లేదండి, ఆయిల్లో నేను రెసిపీ ఏమి షేర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశానని చెప్పేసి. ఆయిల్లో పోపు పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి, అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని, టొమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. అది మరుగుతూ ఉన్న టైంలో వాటర్, ఇంకా మనకి అంటే పులుపుకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసి అందులోనే మనకి టేస్ట్గా తగ్గట్టు ఉప్పు, పసుపు, అలాగే కారం కూడా వేసేసుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా, మరీ ఎక్కువ కాదు, ఒక హాఫ్ స్పూన్ అంత రసం పౌడర్ యాడ్ చేసాం అనుకోండి, అంతే సింపుల్గా టొమాటో చారు అయితే రెడీ. సో పులుపు మాత్రం చూసుకొని వేసుకోండి, పుల్లగా ఉంటే మళ్ళీ బాగుండవు అనమాట. సో పులుపు మనకి కారం, ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోతే టేస్ట్ చాలా బాగుంటాయి. సో దానిలోకి నేను ఇదిగోండి ఎగ్స్ అయితే ఇట్లా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్లో కొంచెం గార్లిక్ వేసుకున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. అలాగే కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ఇంకా ఎగ్స్ని అయితే అట్లా కట్ చేసుకున్నాను అనమాట. హాఫ్కి కట్ చేసుకొని ఇంకా అటు ఇటు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో. ఫైనల్గా కొంచెం పెప్పర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో అది ఇంక ఇక్కడ నా రసం కూడా రెడీ అండి. ఆకులు అవుతుంది, ఎక్కడ అవుతుంది, పప్పులో అవుతుందా? ఆకలి పొత్తలో వేసిద్దా? ఎందుకు? కోడిగుడ్డ ఆకలా? కోడిగుడ్డ ఆకలా? నిజం ఆకలేనా? అన్నమాను కోడిగుడ్డ ఆకలా? ఇప్పుడే కావే పడుకున్నాను, ఇప్పుడు దాకా పని చేసి ఇప్పుడే కావే అబ్బున్నాను. కూసేపు నా పెడతా. ఆకలి అవుతుంది, ఇప్పుడే పెట్టానా? గిన్నెలో వేసి ఇచ్చానా? తింటావా? పెద్ద గిన్నెలో వేసి ఇస్తా, తింటావా కూర్చొని? ముట్టు చూడు ఎట్ట పెడతాడో, కుక్క ముట్టు పెట్టినట్టు. ముద్దు పెట్టు మరి ఇక్కడ పెట్టు. అయితే నేను కూడా అన్నం పెట్టాలి. తిను, గింజలో పెట్టా, తిను తిను తిను. మరి ముద్దు పెట్టు. ఆకలి అవుతుందండి ఫ్రెండ్స్, అన్నం పెడతా వీడికి. మా చిన్నోడు ఆకలి అవుతుంది అనేసి అంత గోల్ చేశాడుగా, చూడండి ఇక్కడ ఎట్లా చేశాడు. ఎగ్ మాత్రం తింటాడండి చక్కగా. ఎగ్ చూసే వాడికి ఆకలి వేసింది అనమాట, లేదంటే అంత సామాన్యంగా అడగడు. ఎగ్ ఆకలి వేసింది వాడికి, ఎగ్ మాత్రం చక్కగా తినేశాడు. అండ్ అన్నం మాత్రం అట్లా పిసికి పిసికి పడేస్తున్నాడు అనమాట. చారు మాత్రం తాగుతాడు, మళ్ళీ చారు తాగి ఎగ్ మాత్రం తింటాడు, కానీ అన్నం అయితే అట్లా పిసికి పడేస్తాడు అనమాట. మళ్ళీ తర్వాత నేనే పెట్టానులేండి. సో అది ఇంకా అట్లాగా తిన్న తర్వాత కాసేపు అయితే పడుకున్నాము.
పడుకొని ఇంక ఈవినింగ్ లేచామన్నమాట. ఇంక ఈవినింగ్ ఇంట్లో అయితే వాటర్ మిలన్ ఉంది. సో ఇంక ఇదే పిల్లలకి ఇవాళ స్నాక్ ఇచ్చేద్దాములే అని చెప్పేసి ఇక్కడ వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. భలేగా ఉందండి తీయగా. సో ఇంకా పిల్లలకి అయితే ఇట్లా పీసెస్ లాగా కట్ చేసేసి బౌల్లో వేసి ఇచ్చాను. వీళ్ళు పీసెస్ లాగా కట్ చేసిన దానికంటే నార్మల్గా ఒక స్లైస్ లాగా కట్ చేసి ఇస్తేనే మంచిగా తింటారనమాట. కాకపోతే అట్లయితే మళ్ళీ వాటర్ అక్కడ ఇక్కడ పడిపోతుంది ఆ జ్యూస్ అంతా. బౌల్లో అయితే చక్కగా బౌల్లోనే ఉంటుంది జ్యూస్ అని చెప్పేసి మనం ఇట్లా కట్ చేసి ఇస్తాం. కానీ మా పిల్లలు మాత్రం ఇట్లా ఇదిగోండి ఇట్లా స్లైస్ లాగా కట్ చేసి ఇస్తేనే మంచిగా తింటారు. సో అది ఇంక అట్లా మేమైతే వాటర్ మిలన్ తింటున్నాము. మా వారైతే ఇంకా తనకి నిద్ర మత్తు వదలలేదు, పడుకొనే ఉన్నారు, ఇంకా లేవలేదన్నమాట. సో ఇది మరి ఇవాల్టి వ్లాగ్. మా సండే అయితే ఈసారి ఇట్లా గడిచింది అనమాట. మరి వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.